చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనలో భాగంగా కుప్పం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అదనపు తరగతులను నారా భువనేశ్వరి ప్రారంభించారు. కుప్పం మహిళలకు జీవనోపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించామని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. కుప్పం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అదనపు కోర్సులను భువనేశ్వరి ప్రారంభించారు. మహిళలు తయారు చేసిన జూట్ బ్యాగులు, పలు ఉత్పత్తులను పరిశీలించారు. స్కిల్ సెంటర్లో ఉన్న పరికరాలు, వాటి పనితీరు, ఉత్పత్తుల మార్కెటింగ్, తయారీ ఖర్చు, ఆదాయం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొంచెం కింద దించుకొని అన్ని తోసేసి చూపిస్తాం. చేయాలి కనుక అది తప్పకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అది కూడా మేము ప్రయత్నిస్తున్నాం. అట్లానే దాని తర్వాత మేము మా అదృష్టం భావించి విజయభారతి గారిని కలిసాము. ఆమెను కలిసినప్పుడు డిస్కషన్లో వచ్చింది వీ క్యాన్ డూ చికెన్ కర్రీ వర్క్ మహిళలకి. అదే కాకుండా దీనికంటే ముందర కూడా ఆవిడ వచ్చి స్వయానుగా ఆవిడ వచ్చి ఇక్కడ మహిళలకి ఏది అవసరం, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అనేది ఒక సర్వే లాగా చేసి ఆవిడ ఈ చికెన్ కర్రీ వర్క్ మంచిదని మేడం గారు చెప్పిన తర్వాత చికెన్ కర్రీ కానీ, ఈ బ్యాంగిల్స్ చేయటం కానీ, ఈ సిల్క్ థ్రెడ్తో బ్యాంగిల్స్ చేయటం కానీ, జూట్ బ్యాగ్స్ చేయటం కానీ ఆవిడ ఇచ్చిన ఐడియాస్. అదే కాకుండా మా ఇంటర్నల్గా కూడా మేము అందరం డిస్కస్ చేసి తప్పకుండా దిస్ విల్ డూ గుడ్, మహిళలకి ఒక దారి అనేది చూపిస్తుందని ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మహిళల కోసం ముందుకు తీసుకెళ్తాం. ఇదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం డిఎస్డి కోచింగ్ సెంటర్ కూడా వీ హ్యావ్ స్టార్టెడ్. అబౌట్ 150 మంది అక్కడ ట్రైనింగ్ అవుతున్నారు. మేము అది కూడా ఫ్రీగానే మేము చేస్తున్నాం. మెటీరియల్తో పాటు